ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అలాగే ఆందోళన బాట పట్టారు. అలాగే జూనియర్ డాక్టర్లు. అలాగే రాజమండ్రిలో కూడా ఈ రోజైతే గత వారం రోజుల నుంచి కూడా జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టి తమ హక్కులు ఏవైతే ఉన్నాయో పనికి తగ్గ వేతనం జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. కల్పించాలంటూ కూడా వాళ్ళంతా కూడా ఈరోజు రాజమండ్రిలో గత వారం రోజుల నుంచి కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే శ్రమ మాది హక్కు మాది అంటూ కూడా వీళ్ళంతా కూడా పలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ కూడా వీళ్ళు ఈ విధంగా ఆందోళన బాట అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ డిమాండ్స్ ఏంటి, అసలు ఈ విధంగా చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి, ఎన్ని రోజుల నుంచి చేపడుతున్నారో కూడా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దేనికోసం మీరు జూనియర్ డాక్టర్లు ఆందోళన బాట పట్టారు? నా పేరు నరేంద్ర అండి. నేను రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. సో ఇప్పుడు అందరికీ తెలిసిందే, రాష్ట్రం అంతా ఇప్పుడు డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారంటే రావాల్సిన స్టైపెండ్ సరైన సమయానికి రాకపోవడం. ఇప్పుడు అందులో భాగంగా ఇప్పుడు ఫేజ్ 3 స్ట్రైక్ ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవాళ నుంచి ఎమర్జెన్సీ సర్వీసులు, నాన్ ఎమర్జెన్సీ సర్వీసులు అన్నీ బంద్ చేస్తున్నాము. ఇది ఫస్ట్ నుంచి అంటే నార్మల్గా గవర్నమెంట్ జీవో 2 సంవత్సరాలకి 15% పెంచాలి. అది గవర్నమెంట్ జీవో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే ఈ ఇయర్ పెంచాలి జనవరి నుంచి. కాకపోతే గవర్నమెంట్ ఇప్పటికీ 8 నెలలైనా కూడా పెంచట్లేదు. ఇప్పటికీ దాదాపు 14 సార్లు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, దాంతోపాటు మల్టిపుల్గా ఫేజెస్లో మేము ఇట్లా స్ట్రైక్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఫేజ్ 0 అయిపోయింది, ఫేజ్ 1, ఫేజ్ 2 అయిపోయింది, ఫేజ్ 3కి వచ్చాము. ఇప్పటి వరకు పేషెంట్కి ఎలాంటి ఎమర్జెన్సీ సర్వీస్ని మేము ఎప్పుడు బాయ్కాట్ చేయలేదు. పేషెంట్ కేరే మాకు ఎప్పుడు ఇంపార్టెంట్. కాకపోతే అలాంటి పేషెంట్ కేర్కి ఇచ్చే ఒక డాక్టరే ఇప్పుడు ఈరోజు ఇంత కష్టపడుతున్నాడు. వాళ్ళ శ్రమకి ఫలితం గుర్తించట్లేదని గవర్నమెంట్ గుర్తించట్లేదని మా ఆవేదన అంతే. సో గవర్నమెంట్ దాన్ని గుర్తించాలి అని మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ నుంచి కూడా సానుకూల స్పందన వస్తుందని అనుకుంటున్నాము. ప్రధాన డిమాండ్లు ఏమేమి చెప్తున్నారంటే, ఇప్పుడు మొన్నటి వరకు కూడా మామూలుగా నార్మల్గా చేస్తున్నారు. ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిపివేస్తే మరి కొంచెం ఇబ్బందులు పడతాయి కదా పేషెంట్లు, ఇటువంటి వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఉంది. అవునండి. కాకపోతే ఇప్పుడు ఆల్మోస్ట్ 8 నెలలు మేము, అంటే యాక్చువల్గా 8 నెలలు మేము ఏ సర్వీసెస్ పేషెంట్లకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాం. కాకపోతే ఇవాళ నుంచి ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చిందంటే, ఇంకా ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది, ప్రతిదానికి ఒక పాయింట్, ఒక ఎండ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మేము ఆ పాయింట్ వరకు వచ్చాము. ఇప్పుడు మా కష్టానికి మేము కోరుకుంటాం, ఫలితం కోరుకుంటాం అంతే. మేము ఇప్పటికీ చెప్తున్నాము, మా పేషెంట్ కేర్ ఇంపార్టెంట్. ఏ రోజైతే మేము కోరుకున్నా మాకు సరైన ఒక గౌరవం లభిస్తుందో డాక్టర్స్ నుంచి, నెక్స్ట్ మినిట్ నుంచి, ఆ నెక్స్ట్ క్షణం నుంచే మేము విధుల్లోకి వెళ్తామని మేము ముందే అందరికి చెప్తున్నాము. షిఫ్ట్ల వారిగా మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతుంటారు? జనరల్గా మీకు షిఫ్ట్లు వేస్తుంటారు, ఆ షిఫ్ట్లో మీకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతుంటాయి? నార్మల్గా ఒక డాక్టర్కేనండి, అంటే ఎక్కడ ఎవరు చేయలేనంత పని, ఎంత శ్రమ, ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అన్నీ వదిలేసి డాక్టర్ అనేవాడు హాస్పిటల్లో చాలా వర్క్ చేస్తున్నాడు. సాధారణంగా ఒక వారానికి 90 నుంచి 95 గంటలు డాక్టర్ వర్క్ చేస్తున్నాడు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కానీ ఎవరైనా కానీ దాదాపు 40 గంటలు మాత్రం పనిచేస్తున్నాడు. అలాంటిది ఒక డాక్టర్ దానికి రెట్టింపు వర్క్ చేస్తున్నాడు. అంటే మేము ఒక నైట్ షిఫ్ట్ చేస్తుంటే మార్నింగ్ ఉదయం 8ంటికి వస్తే ఆ రోజు అంతా వర్క్ చేసి మధ్యలో ఒక లంచ్ బ్రేక్ అని, డిన్నర్ బ్రేక్ అని ఒక అరగంట లేకపోతే గంట అదంతా చేసి మళ్ళీ నెక్స్ట్ రోజు 9 వరకు నైట్ డ్యూటీ చేసి మళ్ళీ 9 నుంచి ఒక అరగంట బ్రేక్ తీసుకొని ఆ రోజు నుంచి మళ్ళీ 4 వరకు, అంటే ఒక కంటిన్యూ షిఫ్ట్లో దాదాపు 32 నుంచి 36 గంటలు మేము వర్క్ చేస్తున్నాం. అది అయిపోగానే దాదాపు 12 గంటలు, ఒక 10 గంటల బ్రేక్లో మళ్ళీ జాయిన్ అయిపోతున్నాం. ఇలాంటి 30 నుంచి 36 గంటల డ్యూటీలు దాదాపు నెలకి 9 డ్యూటీలు వస్తున్నాయి. అంటే మేము జాయిన్ అయిపోయి 6 నెలలు అవుతుంది ఇక్కడ. కాకపోతే కనీసం ఇప్పటికి 6 నెలల్లో మేము తీసుకున్న లీవ్స్ కనీసం 4, 5, 6 అంతే ఉంటాయండి. ఇది మేము చెప్తున్నాం. అంటే మేము ఈ వృత్తి ఇలాగే ఉంటుందని మేము ఇష్టపడే తీసుకున్నాం ఇదంతా. ఎందుకంటే మాకు ఆ పేషెంట్ కేర్ ఇంపార్టెంట్. మాకు అంటే మేము డాక్టర్ అనేవాడు ఇంత శ్రమ చేయాలి అనేది ఒక 10th క్లాస్లోనే ఫిక్స్ అవుతాడు. అలాంటి శ్రమని మేము ఇంత చేస్తాము, ఇంత చేయడం వల్ల ఒక ఫ్యామిలీకి ఇంత టైం ఇవ్వలేము, మాకంటూ ఒక టైం ఇవ్వలేము అని మాకు తెలిసినా కూడా మేము ఈ వృత్తిలోకి వచ్చాము. ఇంత వర్క్ చేస్తూ కూడా మేము కోరుకున్నది ఏంటంటే, మాకు సరైన ఒక గౌరవం లభించాలి, దానికి సరైన వేతనం మాకు అందాలని మేము కోరుకుంటాము. ఇప్పుడు గవర్నమెంట్ మేము ఎవ్రీ ఇయర్ ఉండే 15% మాత్రమే కనీసం అదైనా కూడా ఇంప్లిమెంట్ చేయమని కోరుకుంటున్నాం. కాకపోతే గవర్నమెంట్ అనేది 3% దగ్గర అయిపోయింది. అది కొంచెం డాక్టర్స్కి ఒక మంచి రెస్పెక్ట్, ఒక గౌరవంగా అనిపించట్లేదు. సో అది పెరగాలని ఆలోచిస్తున్నాము. చెప్పండి, ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? ఎన్నోళ్ళు చేస్తున్నారు? ఇప్పుడు అత్యవసర సేవలో నిలిపివేయడం కారణం? మేము సడన్గా ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేది ఆపేయడం జరగలేదు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ స్ట్రైక్లో మేము సాలిడటరీగా బ్లాక్ బ్యాడ్జెస్ వేర్ చేసుకుని వార్డ్స్లో కానీ అలా నిరసన వ్యక్తం చేశాము. అప్పుడు కూడా మాకేం స్పందన రాలేదు. ఫేజ్ 2లో
మేము ఎలెక్టివ్ సర్వీసెస్ ఆపేసాము, కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ అలాగే కొనసాగాయి. క్యాజువాలిటీ అలాగే రన్ అవుతుంది, లేబర్ రూమ్ డ్యూటీస్ అలాగే రన్ అవుతూ ఉన్నాయి. ఎమర్జెన్సీస్కి ఎక్కడా మేము ఆపలేదు. ఎలెక్టివ్ సర్వీసెస్ మాత్రమే ఆపి మా ప్రొటెస్ట్ని పెట్టాము. బట్ ఇప్పటికీ కూడా మాకు 30% హైక్ అడుగుతుంటే జస్ట్ 3% ఇవ్వడం కరెక్ట్ కాదు. ఆల్రెడీ ఉన్న జియో 2009లో పాస్ అయిన జియో అది ఫాలో అవ్వమని మేము అడుగుతున్నాము. వాళ్ళు అప్పుడు మాకు 10 to 15% హైక్ ఇస్తామని చెప్పారు ఎవ్రీ 2 yearsకి. బట్ స్టిల్ ఇప్పటికీ 8 months అవుతుంది, ఇప్పటికీ మాకు స్ట్రైక్ అనేది హైక్ అనేది రాలేదు. బట్ స్టిల్ మేము 8 months నుంచి ఇంకా రాకపోయేసరికి ఇప్పుడు అనేది స్ట్రైక్ అనేది స్టార్ట్ చేసాము. ఇప్పుడు మేము phase 3లో స్ట్రైక్ phase 3 స్టార్ట్ చేస్తున్నాము. ఈ రోజు నుంచి ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా బాయ్కాట్ చేయడం స్టార్ట్ చేసాము. ఇప్పటికైనా రెస్పాన్స్ వస్తుందని మాకు ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. పరిస్థితి ఇంకా కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అసలు? అంటే థర్డ్ స్టేజ్కి వచ్చారు, ఇప్పుడు అంతా కూడా అత్యవసర సేవలు కూడా నిలిపివేసే స్టేజ్ వరకు కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఏ విధంగా డిమాండ్ ముందు, మరి ఎటువంటి రెస్పాన్స్ రావడం లేదా? నమస్తే అండి, మేము ఇక్కడ సీనియర్ రెసిడెంట్స్ డాక్టర్స్ అండి. మేము ఇక్కడ జూనియర్ రెసిడెంట్ డాక్టర్కి సపోర్ట్గా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ స్ట్రైక్ నుంచి ఉంటున్నామండి. యాబ్జుడా ప్యానల్లో మమ్మల్ని కన్సిడర్ చేయమండి. మేము లేము అని అనుకుంటున్నారండి, కానీ మేము యాబ్జుడా ప్యానల్లో ఎప్పటి నుంచో ఉన్నామండి, కానీ మమ్మల్ని ఎవరు కన్సిడర్ చేయట్లేదు. మా ఇబ్బందులు వచ్చేసండి ఆల్రెడీ ఇది ఇప్పటి నుంచి కాదండి, 2026 January నుంచి మనకు పెరగాల్సింది. కానీ మనం ఆబ్వియస్లీ ఒక 16 వరకు మనం నోటీసులు ఇచ్చామండి, మాకు ఇలా స్టైపెండ్స్ పెంచండి అని చెప్పేసి. ఎంత రిప్రజెంటేషన్ ఇచ్చినా ఇప్పుడు దాకా వాళ్ళ నుంచి మౌనంగా ఉన్నారులే, కానీ దానికి సంబంధించి మనకి ఇప్పుడు దాకా ఆన్సర్ రాలేదండి. మొన్న మనం రీసెంట్గా మళ్ళీ స్ట్రైక్ నోటీస్ phase 1 phase 2 ఇచ్చిన తర్వాత కూడా మీకు 30% అడిగితే 3% ఇస్తామంటున్నారండి. జిత్నా ఆటా ఉత్నా రోటీ అంటారండి మినిస్టర్ గారు అయితే. మరి మా పని ఎంత చేస్తున్నామో మరి దానికి తగ్గ ఫలితం మాకు కావాలి కదండి. వాళ్ళు ఓన్లీ ఏమనుకుంటారంటే వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉంటే దాన్ని బట్టి ఇవ్వగలమంటారు. మరి మా పనికి సంబంధించిన ఫలితం మాకు ఎలా దక్కిద్దండి? ఇన్ని గంటలు పని చేస్తున్నాము, అందరికీ సమానంగా ఇచ్చినట్టు మాకు సమాన పనికి సంబంధించిన ఫలితం కావాలండి. అలాగే మా 30% హైక్ ఏదైతే మన పాత జీవోలో ఉందో అది మా అందరం కామన్ డిమాండ్ అండి. దాంతోపాటు 30% హైక్ని మేము కోరుకుంటున్నామండి. ప్రీవియస్గా నెగోషియేషన్స్లో ఓన్లీ మనకి 3% ఇస్తామన్నారండి. దానికి మేము వ్యతిరేకించి దానివల్లే మేము phase 3 ఆఫ్ స్ట్రైక్కి రావాల్సి వచ్చిందండి. ఇప్పటిదాకా కూడా మేము ఎమర్జెన్సీ ఇప్పటిదాకా ఆపలేదండి. ఒక 8 నెలలుగా మేము మాట్లాడుతూ వాళ్ళతో నెగోషియేషన్ చేస్తున్నా వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ లేకుండా మౌనమే అర్థంగీకారంగా సైలెంట్గా ఉండిపోతున్నారండి. దానివల్లే మేము ఈరోజు ఈ ఎమర్జెన్సీ అన్ని స్ట్రైక్ ఆఫ్ చేసేసి ఈరోజు ఇలా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఇప్పటికైనా వాళ్ళు మా ఆవేదన ఒప్పుకొని చూసి మాకు తగిన ఫలితం ఇస్తారని చెప్పి కోరుకుంటామండి. థ్యాంక్ యూ. ఈ జుడాలలో ఎందుకు వీళ్ళని వాళ్ళలో పరిగణించడం లేదా? బేసిక్గా మేము ముందు నుంచి జూడాలో ఒక పార్ట్ అండి, జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్లో, ఏపీ జూడా ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్లో ప్రెసిడెంట్. కాకపోతే ఏంటంటే ఈ సీనియర్ రెసిడెన్సీ కోర్స్ అనేది 1 year ఉంటుందండి మాకు. సో గ్రాడ్యువల్గా ఏమవుతూ ఉంటుందంటే 1 year ఎప్పటి నుంచో స్టార్ట్ అయినా సరే 1 year కోర్స్ కారంగా మాది మెల్లిగా మా నుంచి రిప్రజెంటేషన్ అనేది తగ్గుతూ వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇలాగే ఉండడం చూసి గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఏం చేస్తున్నారంటే జనరల్గా మీరు ఎందులోకి వస్తారు, జూనియర్ డాక్టర్స్లోకి వస్తారా, ఏపీ జూడాలోకి వస్తారా, సెపరేట్ యూనియన్. సో అలా ఆ ఒక్క క్వశ్చన్తో మొదలైందండి మా ఉద్యమం మొదలు చెప్పాలంటే. అండ్ ప్రస్తుతం ఏమన్నా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరంలో మేము ఎప్పుడైతే సీనియర్ రెసిడెంట్స్ ఉన్నామో, ఇన్వాల్వ్ అయ్యామో, అలాంగ్ విత్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ సమ్ అనేది ఉధృతం అయిందండి. ఫ్రమ్ ద డే వన్ మేము ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యామండి. అలాగే ప్రజెంట్ డిఎంఈలో ఉన్న మేము గవర్నమెంట్ కాలేజ్లో ఉన్నామంటే డిఎంఈలో వర్క్ చేస్తున్నట్టు. అలాగే డిఎస్హెచ్ సెకండరీ హెల్త్లో ఉన్న వాళ్ళు కూడా ఎస్ఆర్స్ ఉన్నారండి. వాళ్ళకి ఎలాంటి నోటీసులు వస్తున్నాయంటే ఇక్కడ డిఎంఈలో ఎస్ఆర్స్ పార్టిసిపేట్ చేయట్లేదు కదా, సో మీరు వెళ్ళి యూ హ్యావ్ టు కంటిన్యూ ద డ్యూటీస్ అని పెడుతున్నారండి. ఇది ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నామండి దానికి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు సీనియర్ రెసిడెంట్సే, ఇక్కడ ఉన్న వాళ్ళు సీనియర్ రెసిడెంట్సే. వాళ్ళు కూడా తొందరలో వచ్చి ఇక్కడ మాకు కలుస్తారండి మాతో పాటు. సమ్మె ఇంకా ఉధృతం అవుతుందండి. సో దయచేసి మేము కోరుకునేది ఏంటంటే, మేము నమ్మేది ఏంటంటే ఒకటే కొటేషన్ ముందు నుంచి ఉన్నది, ఇది మంచి ప్రభుత్వం అనే కొటేషన్ నమ్మే అందరం ఓట్లు వేసామండి. సో దానికి తగ్గట్టుగానే మా కష్టాన్ని గుర్తించి తగిన ఫలితాన్ని వేతనం రూపంలో ఇస్తారని కోరుకుంటున్నామండి. అలాగే వర్కింగ్ అవర్స్ ఏదైతే వర్కింగ్ అవర్స్ విపరీతంగా ఉన్నాయో, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ సీనియర్ రెసిడెంట్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నామో, ఇంటర్న్స్ కానీ వాళ్ళందరికీ తగినట్టు ఎన్ఎంసీ రూల్ ప్రకారం ఉండేలాగా డే ఆఫ్స్ అనేవి పేపర్ వర్కే పరిమితం కాకుండా ఖచ్చితంగా డే ఆఫ్స్ అనేవి అందరికీ ఉండాలండి. ఇదే మా డిమాండ్స్ అయితే. అవర్ డిమాండ్స్ అవర్ రైట్, అవర్ డిమాండ్స్ అవర్ రైట్. అదే అండి. అంటే ప్రధానంగా చూసుకుంటే మీరు దీనికి సంబంధించిన ఎవరికైనా నాయకులు కానీ అధికారులు కానీ మెమోరాండం లాంటివి ఏమైనా ఇవ్వడం జరిగిందా? ప్రజెంట్ మేము ఇచ్చింది ఏంటంటే, మేము నాయకుల కంటే మా ప్రిన్సిపల్ గారికి, సూపరింటెండెంట్ గారికి ఇవ్వడం జరిగిందండి. మేము ఇంకా ఉన్న గవర్నమెంట్లోకి ప్రజెంట్ ఎవరిని కలవలేదండి, బట్ మేము ఇంకా మీట్ అవుతామండి. ఆ ఉద్దేశం కూడా ఉంది మా దగ్గర. మార్గాని భరత్ గారు కానివ్వండి, మన తెలుగుదేశం పార్టీ ఉన్న ఇన్ఛార్జ్ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కానీ, మేము అందరినీ కలుస్తామండి తొందరలోనే. అవి కలిసి మా విన్నతి ఏంటో చెప్తామండి, విన్నతి పత్రం ఇస్తామండి. అలాగే హెచ్ఆర్డీఏ ప్యానల్ నుంచి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వాళ్ళు కూడా మాకు వచ్చారండి సపోర్ట్గా. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, దే డూయింగ్ సో మచ్ గుడ్ జాబ్ అండి. ఫ్రమ్ ద డే వన్
దే ఆర్ కవరింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద గవర్నమెంట్ కాలేజ్ రాజమహేంద్రవరం అండి. వి థ్యాంక్ యూ ఫర్ మొత్తం మీ డాక్టర్స్ యాక్చువల్లీ సీనియర్ రెసిడెంట్స్ అయితే 26 మంది ఉంటామండి. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితే అప్రాక్సిమేట్ 19 to 20 మెంబర్స్ ఉన్నారండి వాళ్ళు. అందులోనూ కొంతమంది ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆటంకం కలగకుండా ఉండదనే ఒకే కారణంతో వాళ్ళు ఇప్పటిదాకా ఇన్వాల్వ్ అయ్యారండి. ఇప్పుడు నుంచి ఇవాళ నుంచి ఆగస్టు 17 నుంచి అయితే ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా బాయ్కాట్ అనేది చేస్తున్నామండి మేము. దానికి ఇప్పటిదాకా మాకు సహకరించిన హెచ్ఓడీస్ కానీ ప్రిన్సిపల్ కానీ సుబ్రహ్మణ్యం మేము అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం, కృతజ్ఞతలు చెప్తున్నామండి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రస్తుతం డాక్టర్లు అందరూ కూడా సమ్మెబాట పెట్టారు. అలాగే జూనియర్ డాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఏదైతే 3% వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది, కానీ దాన్ని 30% వరకు కూడా ఇవ్వాలంటూ కూడా పలు డిమాండ్లు అయితే పెట్టడం జరిగింది. కానీ ఆ విధంగా పరిగణించుకోకుండా ఆ విధంగా మాకు ఎటువంటి న్యాయం జరగడం లేదనే ఉద్దేశంతో నిన్న మొన్నటి వరకు కూడా కేవలం అన్ని సేవల్లో కూడా చేస్తూ మేము సమ్మెబాట చేసాం. కానీ ఈ రోజు నుంచి అత్యవసర సేవలు కూడా నిలిపివేసి వీళ్ళందరూ కూడా మేమంతా కూడా సమ్మెలో అయితే దిగడం జరిగింది. మాకు సంబంధించిన మా డిమాండ్లన్నీ కూడా పరిష్కరించే వరకు ఈ విధంగా పోరాడుతామంటూ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలోనే రాజమహేంద్రవరంలో ఉన్న మెడికల్ సంబంధించిన విభాగం వీళ్ళందరూ కూడా అత్యవసర సేవలు కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కాకినాడలో కూడా మొత్తం సేవలు కూడా నిలిపివేశారు. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా జూనియర్ డాక్టర్లు అయితే అందరూ కూడా ఆందోళన బాట పెట్టి ఈ రోజు నుంచి కూడా అత్యవసర సేవలు కూడా నిలిపివేయడంతో ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నటువంటి కొన్ని విభాగాల్లో అత్యవసర సేవలు కూడా కొంచెం ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి మా డిమాండ్లు పరిష్కరించాలంటూ కూడా జూనియర్ డాక్టర్లందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి. కెమెరా ప్రకాష్ RTV రాజమండ్రి నుంచి.